హైదరాబాద్ గచ్చిబౌలిలో గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో గచ్చిబౌలి నానక్రామ్గూడ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. మహీంద్రా ఎక్స్యూవీ కారుపై అనుమానం రావడంతో అప్రమత్తమయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో 57 కేజీల గంజాయి బయటపడింది. ఎవరూ గుర్తుపట్టలేని రీతిలో 20 కేజీల గంజాయిని స్పీకర్ డోర్లో దాచారు స్మగ్లర్లు. ఈ కేసులో అర్జున్, చమన్, విక్రమ్ హీరాలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రాకేష్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. దుండగులు ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు. అంటే వీళ్ళు ప్రతి స్టేట్కి అక్కడి నుంచి తీసుకొని ఇచ్చేస్తారు. వీళ్ళు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఇక్కడికి. సో వీళ్ళు లోకల్ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అని వీళ్ళు చూసుకుంటారు. సో ఈ హర్యానా వాళ్ళు ఏమున్నారో వాళ్ళు హర్యానాకి, ఢిల్లీకి, ఆ ప్రాంతం కూడా పంపిస్తారు. వాళ్ళు సపరేట్ టీం ఉంది. అబ్స్కాండింగ్ రాకేష్ అనేటువంటి అబ్స్కాండింగ్ ఉన్నారు. అంటే వీళ్ళు వచ్చి ముగ్గురే, బట్ అతని పేరు కూడా వచ్చింది.